వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నేను శాంక్షన్ చేయించాను, అధికారులకు పిలిచాను సార్. ఇప్పుడు చేసిన డబ్బులు ఇవ్వలేము సార్, కాంట్రాక్ట్లు బాధపడతారు సార్, అప్పులు తీసుకొస్తారు సార్ ఆగుమని చెప్పాను. ఆ ఏషియన్ రోడ్డు కూడా ఆ ఇంటి ముందు వేసారా చూడండి. అట్లేదు ఆ ఏషియన్ రోడ్డు కన్నా ఇంటి ముందుకు ఎంత పల్లంగా ఉంది, విలేకరు గారు వెళ్ళేందుకు చూడండి ఒకసారి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, నా ఇంటి ముందు ప్రైవేట్ కాంట్రాక్ట్ చేత నేయించుకున్న రోడ్డు అది. నేను వేయించుకోలేక కాదు, నా చుట్టూ ఇటు పక్కకు సీసీ రోడ్ వేయించాను, అపార్ట్మెంట్ అటు పక్కకు సీసీ రోడ్ వేయించాను. ఇది వేయించుకోలేక కాదు, అది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి డబ్బులు మున్సిపాలిటీలు ఇవ్వాలి కాబట్టి. పోలీసు వేయించినారు, ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చారా? కాంట్రాక్ట్ కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికి సుమారు 12 నెలల దగ్గర కావస్తుందేమో. ఆ డబ్బులు ఇవ్వలేమని ఆలోచనతో అధికారులు చెప్పారు సార్ చిన్న డబ్బులు ఇవ్వలేము సార్, పరిస్థితులు ఉన్నాయి సార్, దాన్ని ఆగాను, ఆఫ్ చేశారు. ఏదో గొప్ప ఘనకీర్తి సాధించడానికి చెప్తున్నారు. ఇంటి మీద వేయించలేదు, దీన్ని వేయించలేను మాట్లాడడానికి కూడా పద్ధతి ఉండాలి చెప్తాను సంజయ్ రాయన్ గారికి. ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాను. కోర్టుకి వెళ్ళమని చెప్తున్నాను కాంట్రాక్ట్కి మీ ద్వారా. వెళ్ళండి మంత్రి గారి మీద వెళ్ళండి, వేయించిన 10 సార్లు చెప్తున్నారు కదా, వడ్డీతో నిమ్మని చెప్పండి. మొన్న కూడా ఒక జీవో ఇచ్చారు, మీకు తెలిసినో లేదు, ఉద్యోగస్తులకు ఈపీఎఫ్ ఇవ్వకపోతే మీకు వడ్డీతో ఇస్తామని. కానీ కాంట్రాక్ట్ కూడా ఎందుకు వడ్డీతో ఇవ్వరు? కోర్టులు ఇప్పటికే చాలాసార్లు ఇచ్చేవి జడ్జిమెంట్లు, వడ్డీతో నిమ్మని ఇచ్చేవి కోర్టులు. కోర్టుకి వెళ్ళండి, మంత్రి గారి మీద కూడా వెళ్ళండి. నేను చేయించానని చెప్తున్నారు కదా, ఆమెను కూడా పార్టీగా చేర్చండి, అప్పుడు తెలుస్తుంది ఆమెకి. కానీ ఇలా జరుగుతుండేటప్పుడు మీరు చూసి అలాగే వెళ్ళి పరామర్శిస్తే, చనిపోయినప్పుడు ఇక్కడే కదా ఉన్నారు మీరు, ఇక్కడ లేరు అనుకోండి అది వేరే. ఆ రోజు నేను లేను, ఆ టైంకి లేను, ఇక్కడే ఉన్నారు మీరు, సాలూరులో ఉన్నారు. ఒకసారి వెళ్ళి ఆ గ్రామం వెళ్ళి పరామర్శిస్తే ఎంత బాగుంటుంది అసలేదు. ఇదైనా మాట్లాడే పద్ధతి అంతా అసలేదు. ఆమె ఎన్నిసార్లు అనేది ఒకరిద్దరు చనిపోయిన జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఈ ప్రభుత్వ హత్యలు గెంతులేయలేదా ఆమె ఎమ్మెల్సీగా? ఆమె గెంతులేసారు. అయినా మేము మానవత్వంతో ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నారో అలా ఆదుకున్నాం. చనిపోయిన కుటుంబాలు ఎక్కడ ఉంటాయి. అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోదు. నేను జిల్లా కలెక్టర్ గారి ఐటీడీ పీఓ గారికి చెప్తున్నాను నిన్న, ఎవరైనా చనిపోతే ఒక్కో జైలు బాధ్యత సమంజసం కాదు. మీరేం చేస్తున్నారు? మీరు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టారు? మీ మంత్రి గారు కానీ మీరు కానీ. మీరు రివ్యూ మీటింగ్ పెట్టాలంటే మీ డాక్టర్లు పిలిపించాలి, మీ అధికారులు పిలిపించాలి, మీ హెచ్ఎంని పిలిపించాలి, మీ వార్డుని పిలిపించాలి. మీరందరూ కలిపి నెలకొకసారి 2 సార్లు సమీక్ష సమావేశాలు చేయాలి. ఈ విధంగా చెయ్యండి. పిల్లల ప్రాణరక్షణకి ఏఎన్ఎంలు గట్రా పంపించి దగ్గంటే ఏం ఎలాగుంటుంది, చిన్నపిల్లలకు తెలియదు, జ్వరం అంటే ఏమిటి, కడుపు నొప్పి అంటే ఎలాగుంటుంది, అవగాహన కలుగు చేయాలి. వారికి ఒక అవగాహన కలుగు చేయాలి, ఇలాగ ఉంటుంది కాబట్టి ఇది ఏదైనా వస్తే మీకు చెప్పండి అని. అటువంటిది చేశారా? నేను ఆమె చెప్తున్నారు 190 గురుకులాలకి నేను వేశాను, మీరు వేశారు గురుకులాలకి. నేను మంత్రికి అయిన తర్వాత వేసాను, రికార్డు చూసుకోండి. నేను చెప్పింది తప్పు అంతే, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నేను మీరు వేశారా అని సంజయ్ రాయన్ గారికి అడుగుతున్నాను. నేను మంత్రిగా ఉన్నట్టు గురుకులాలకు నేను వేసాను. ఆశ్రమ స్కూల్కి ఫైలు పెట్టాము ఏఎన్ఎం వేయడానికి. ఫైల్ సీఎం ఆఫీసులు పెండింగ్ ఉంది, ఎన్నికలు వచ్చినాయి. ఆశ్రమ స్కూల్ కూడా వేయడానికి ఫైలు పెట్టాము. ఆ ఫైల్ కాపీలు కూడా కావాలంటే నా దగ్గర ఉన్నాయి. ఫైల్ ఆగిపోయింది మధ్యలో, ఎన్నికలు వచ్చాయి. గురుకులాలకు నేను ఉండేటప్పుడు వేసాము. మీరు చూసుకోండి. అసలేదు మీ సెక్రటరీ కావాలి, మీరు డైరెక్టర్ని అడగండి, లేదు మీ గురుకులం సెక్రటరీ గౌతమ్ గారిని అడగండి. ఫైల్ ఆలో లీడ్ చేస్తారు కదా, మీరేదో కొత్తగా వేసినట్టు చెప్తున్నారు. ఏఎన్ఎంలు అంటున్నారు, మేము వేసేసినాం కదా చూసుకోమని చెప్పని అంటున్నారు. నేను ఏఎన్ఎంలు మీరు వేసారా? మీరు మొట్టమొదటి సంతకమే ఏఎన్ఎంలను నియమిస్తానని చెప్పారు. మీరు నియమించారా అని అడుగుతున్నాను నేను. ఏఎన్ఎంలు మీరు నియమించారా అని అడుగుతున్నాను నేను. అసలు ఒక్కరు కూడా నియమించలేదు. చేతగాని వాళ్ళకి ఎందుకు ఈ పదవి అంటున్నారు? మొదటి సంతకమే అమలు చేయలేని మీకు, చేతగాని వాళ్ళకి మీకు పదవి అవసరమా అంటున్నాను. అందులో 2 మంత్రి పదవులు, 2 శాఖల పరంగా కూడా మీరు బాధ్యులు. గిరిజన పిల్లలు చనిపోతున్నారు, గిరిజన శాఖ మంత్రిగా బాధ్యులు. 3 శిశు సంక్షేమ శాఖ మంత్రి చనిపోతున్నారు చిన్నపిల్లలు కాబట్టి 3 శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యులు. ఏఎన్ఎంలు వేశారట. పక్కనున్న సబ్ సెంటర్ నుంచి కానీ, పక్కనున్న ఆసుపత్రుల నుంచి కానీ ఆ హాస్టల్ చూసే పద్ధతి, 15 రోజులకో నెల రోజులకో డాక్టర్ వెళ్ళడము, వారంకో 10 రోజులకో ఏఎన్ఎం వెళ్ళడం ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉంది.
నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకముందు నుంచి ఉన్నది ఈ పద్ధతి. అది హాస్టల్ పక్కన ఏదైతే సబ్ సెంటర్ ఉంటుందో ఆ ఏఎన్ఎం పర్యవేక్షణ చేయడము, హాస్టల్కి దగ్గర ఏ హాస్పిటల్ ఉందో ఆ డాక్టర్లు 15 రోజులకు ఒకసారి నెలకు చూడటం. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టలేదు, అది ఇప్పుడు ఆమె పెట్టారు. పెట్టినామని చెప్తారు, కొత్తగా ఏం పెట్టలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాకముందు నుంచి ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా నేను చేస్తే ఉన్నది. ఏఎన్ఎం ఎదుగున్నారు సార్, ఈ ఏఎన్ఎం ఇన్ని రోజులకు వస్తారు సార్, ఈ డాక్టర్కి 2 రోజులకు వస్తారు సార్ అని డాక్టర్తో కూడా మాట్లాడాము. ఇదైతే కొత్తగా ప్రవేశపెట్టినట్టు, కొత్తగా చేసినట్టు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి ఉన్నది. అది 2 కోట్లు తెచ్చాను ఆఫీస్. ఎవడు ఆఫీసాడు? 3 కమిషనర్లు తీసుకొచ్చారు తల్లి. మీరు కమిషనర్ని ఎవరు తీసుకొచ్చారు? మీరే కదా. కమిషనర్ని మీరు తీసుకొస్తే మీరు చెప్పినట్టు కదా కమిషనర్ ఉంటారు. కమిషనరే కదా పనులు చేయించాలి. మరి కమిషనర్ మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేదు? మీకు చేత కదా, దమ్ము లేదా? చెప్పండి మీరు. అసలేదు కమిషనర్ మీద చర్య తీసుకోండి. కమిషనర్లు అంటే చైర్మన్ అంటారు, దీనికి తీర్మానం చేసి ఏనాడో ఇచ్చారు. ఆ పనులు చేయండి తీర్మానం చేసి ఇచ్చారు. అధికారుల చేత పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మీది. అధికారులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారు. ప్రతి అధికారికి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టిస్తున్నారు మీరు. మీ కమిషనర్లు 2-3 తీసుకొచ్చారు. ఒకడు ఏసీబీకి వెళ్ళిపోయాడు, ఇంకొకటి పారిపోయాడు. ఉన్నాడు. ఎవడొచ్చినా తీసుకొచ్చింది మీరే కదా. వాళ్ళతో చెప్పించి మీరు ఎందుకు చేయించలేదని అడుగుతాను. మున్సిపాలిటీ రోడ్డు చేయించండి. మీకు మేము అడ్డుకున్నామా? నేను గతంలో కూడా అడ్డుకోలేదు. గతంలో కూడా నేను అడ్డుకోలేదు. 2014-19 ఉండేటప్పుడు మీరున్న మేము కూడా అడ్డుకోలేదు. 1-2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాము. ఇలాగైతే పరిస్థితులు అంటే వాళ్ళు చెప్పారు, పరిస్థితి చెప్పారు, మీరు జాగ్రత్త చేసుకొని నేను ఎప్పుడు అడ్డుపడనని చెప్పాను. అడ్డుపడలేదు. అసలేదు మాజీ చైర్మన్ కూడా పిలిచి అడగండి. మీకు చేత కాక, మీకు సేవ లేక, చెయ్యాలని ఆలోచన లేక మున్సిపాలిటీ మీద, కౌన్సిలర్ల మీద, చైర్పర్సన్ మీద చెప్తున్నారు. అది తీసుకొచ్చిన డబ్బులు కూడా లోను. మాలాగే మీరేం తీసుకొచ్చేది గ్రాంట్ తీసుకురాలేదు. గ్రాంట్ అయితే ఎవరి మీద ఉండదు. మీరు గ్రాంట్ తీసుకొచ్చింది లోను. ఏదో గొప్పగా చెప్పేది 2 కోట్లు తెచ్చాను, 2 కోట్లు తెచ్చిన పని ఎవరు చేయించాలి? పని మీరు చేయించాలి. అధికారులు మీ చేతిలో ఉన్నారు. అధికారులు మీ కీలుబొమ్మలాగా ఉన్నారు. మేము ఏ రోజు అధికారులకు భయపెట్టలేదు, బెదిరించలేదు. మీరు ఎమ్మెల్యే అయినంతకే అధికారులు మీ దగ్గరకు వచ్చి మీకు కృతజ్ఞతలు చెప్తాము, థ్యాంక్స్ చెప్తాము, లేదా శుభాకాంక్షలు చెప్తాము. మీరు ఏమన్నారో చూసుకోండి. ఆ మాట నేను చెప్తే అధికారులకి నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళని అవుతాను. ప్రతి అధికారం మనసులో ఉంది. మీరేమన్నారు ఆ రోజు? మీ కార్యకర్తలు కూడా 300-400 మంది ఉన్నారు. నా దగ్గరకు వచ్చారు 150 మంది వరకు వచ్చి మీరు వెళ్తే అన్నారు సార్ అనుకోని. మీరు ఎప్పుడు మాకు అలాగ అనలేదని శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. వీళ్ళు వెళ్తే గెలిచిన 3వ రోజు 4వ రోజు మీలాగా అధికారులకు మేము భయపెట్టడం, బెదిరించడం లేదు. రూల్స్ ప్రకారం వెళ్ళండి, పద్ధతి ప్రకారం వెళ్ళి చెప్తారు. ఇక్కడ సిఐ ఉన్నారు, అడగండి. లోకల్ సిఐ నాది ఎస్ఐకి చేశాడు కదా, టౌన్ సిఐ. ఎప్పుడైనా భయపెట్టడం, బెదిరించడం మేము ఎప్పుడు చేయమని చెప్పామా? రూరల్ సిఐ ఆయన కూడా నా దగ్గర చాలు టౌన్లో ఎస్ఐ చేశాడు, చాలు రూరల్లో చేశాడు. ఎప్పుడైనా భయపెట్టడం, బెదిరించడం. పోలీసు గారు భయపెట్టారు, కానీ మీరు భయపెడుతున్నారు. మీ కార్యకర్తలకు భయపెడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు మాతో. మీ నాయకులు భయపెడుతున్నారు. ఇక్కడ మేము ఎప్పుడైనా భయపెట్టడం, బెదిరించడం లేదు. స్ట్రైట్గా చెప్తారు. ఈ పని ఎన్ని రోజులు చేస్తావు, ఇది నా కాదు, పలానా వాళ్ళు చేస్తారు. అధికారం నా దగ్గర లేదంటే ఆ అధికారులు చెప్పిస్తాను తప్ప చేయలేని పని, చేతకాని పని నువ్వు చేస్తావా చేస్తావా అని అధికారులు భయపెట్టేసి బెదిరించడం కాదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.